నల్గొండ జిల్లా నకరికల్ మండల కేంద్రంలో గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న వారిని అరెస్టు చేశారు నకరికల్ పోలీసులు. పక్కా సమాచారంతో కూడా అర్ధరాత్రి దాడులు నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులో మొత్తం కూడా ఎవరైతే ప్రధాన నిందితుడు యాదగిరి ఉన్నాడో యాదగిరితో పాటు మరొక ముగ్గురిని అరెస్టు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరికొంతమందిని కూడా అరెస్టు చేయడానికి కూడా వారు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే కట్టంగూరు వివిధ ప్రాంతాల గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ఆర్ఎన్పి డాక్టర్ల నుంచి లింగ నిర్ధారణ పరీక్షల కొరకు వచ్చిన వారిని ఎవరైతే నకరికల్లో ఉన్న శివాజీనగర్లో డయాగ్నిక్ సెంటర్ ఏర్పాటు చేశారు యాదగిరి, అందులో కూడా అక్రమంగా కూడా చట్టానికి వ్యతిరేకంగా కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ వేల రూపాయలు కూడా సంపాదించున్నారు. గతంలో కూడా ఇతను ఇదే విధంగా ఆ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న నేపథ్యంలో అప్పటి పోలీసులు కూడా అప్పటికి అరెస్టు చేసి కూడా ఇతను ఒకసారి జైలుకు వెళ్ళి తిరిగి మళ్ళీ వచ్చినట్టు పరిస్థితి. అయినా కూడా జైలుకు వెళ్ళి వచ్చినా కూడా అతను తీరు మారకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న నేపథ్యంలో కూడా పక్క సమాచారంతో పోలీసులు ఆ అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది వీళ్ళని విచారిస్తున్నారు. వీళ్ళని విచారిస్తున్న క్రమంలో కూడా మరికొంతమంది కూడా పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. వారిని కూడా అదుపులోకి తీసుకున్నందుకు పోలీసులు మాత్రం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఆ లింగ నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వం చట్టపరంగా కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేయొద్దు అని చెప్తున్నా కూడా ఇతను మాత్రం కూడా ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను మొత్తం కూడా తుంగలో తొక్కి మొత్తం లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ పట్టుబడిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇతను ఎవరైతే యాదగిరి ఉన్నారో యాదగిరి గతంలో కూడా ఒక మహిళకు సంబంధించిన వైద్యం వికటించి ఆమె మృతి చెందింది. ఆ కేసులో కూడా అతను జైలుకు వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అతను తీరు మారకుండా కూడా మళ్ళీ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఖ్యంగా కూడా ఆర్ఎన్పి డాక్టర్లు ఎవరైతే కట్టంగూరు అదేవిధంగా నకరేకల్లు కట్టంగిరు తిప్పతి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎవరైతే చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా చాలా వరకు కూడా లింగ నిర్ధారణ అంటే ఏదైతే ప్రభుత్వం వ్యతిరేకంగా కూడా ఎవరు కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేసుకోవద్దని కూడా సూచన ఇచ్చిన నేపథ్యంలో పట్టణాలలో కూడా ఎక్కడ కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం లేదు. దానిలో భాగంగా కూడా ఆర్ఎన్పి డాక్టర్ల సహాయంతో ఆర్ఎన్పి డాక్టర్లకు ఇతనికి ఒక సంబంధంతో కూడా వాళ్ళందరూ ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి శివాజీనగర్లో ఏదైతే నకరికల్ మండల కేంద్రంలో శివాజీనగర్లో ఉన్నటువంటి అక్కడ తరలిస్తారు. అక్కడ తరలించిన యాదగిరి స్వతంగా అతను లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆ కడుపులో ఉన్నది పాప బాబా అనే కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి వాళ్ళకు చెప్తుంటాడు. ఇలా చేయకూడదు ఉన్నది కాబట్టి చేస్తున్న క్రమంలో కూడా ఆ పక్క సమాచారంతో కూడా పోలీసులు దీని దాడులు చేసి కూడా భగ్నం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.